6 సార్లు శాసనసభ్యులు గెలిచినాడు, డిపాజిట్లు పోగొట్టుకున్నారు వాళ్ళ కాన్స్టిట్యున్సీలో పోటీ చేసి. ఆ కాంగ్రెస్ పార్టీలో ఉంటే ఇంకా రాజకీయంగా ఎటువంటి మనుగడ ఉండదని చెప్పి టీడీపీలో కొంతమంది, వైసీపీలో కొంతమంది, అదేవిధంగా ఇతర పార్టీల్లోకి వలస వెళ్ళిపోయారు. కాంగ్రెస్ పార్టీ అనేది ఓట్ బ్యాంకు లేదు, లీడర్షిప్ లేదు, కార్యకర్తలు లేనటువంటి జీరో పర్ఫార్మెన్స్ ఉన్నటువంటి పార్టీ ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ. ఆ కాంగ్రెస్ పార్టీ 2 తప్పులు చేసింది. ఒకటి, రాజశేఖర రెడ్డి గారి వల్ల 2 సార్లు అధికారంలోకి వచ్చి కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా రాజశేఖర రెడ్డి గారు గొప్పవాడని చెప్పి ఆయన ఆదర్శంగా తీసుకోవాలని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ రాజశేఖర రెడ్డి గారిని దోషిగా కేసులో పెట్టి రాజశేఖర రెడ్డి గారి కుమారుని 16 నెలలు జైల్లో బంధించి రాజశేఖర రెడ్డి గారికి, రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి మచ్చ తీసుకురావాలని, ఆయన కుటుంబాన్ని అంతం చేయాలని చెప్పి ప్రయత్నించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. దానికి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ లీడర్షిప్ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ ఓటర్ కానీ చాలా రియాక్ట్ అయ్యి జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా ఆ రోజు నిలబడ్డారు. అదేవిధంగా రాజకీయ ప్రయోజనాల కోసం ఆంధ్రప్రదేశ్ను గాలికి వదిలేసి తెలంగాణ విడగొట్టి ఎటువంటి ఆదాయం లేనటువంటి ఆంధ్రప్రదేశ్కి ఎటువంటి వనరులు చూపించకుండా, ఎటువంటి ప్రత్యేక ప్యాకేజీ అంటారు, ప్రత్యేక హోదా అన్నాడు, మాట్లాడారు, కానీ ఏది కూడా చట్టం రూపంలో చేయలే. అదేవిధంగా పోలవరానికి కూడా జాతీయ హోదా ఇస్తామని చెప్పారు, కానీ జాతీయ హోదా రికార్డు పరంగా ఇవ్వాల. ఇక్కడ ఉన్నటువంటి బుద్ధినేలు కార్డు విధానంలో డబ్బులు ఇస్తాం వెనకబడిన ప్రాంతాలకి రకరకాల మాటలు, దొంగ మాటలు చెప్పారు. రాజధాని కట్టుకోవటానికి మేము తోడ్పాటుని ఇస్తాం, రకరకాలు చెప్పారు. ఏది చేశారు కాంగ్రెస్ పార్టీ? ఏది కూడా చట్టంలో పెట్టలా, బిల్లులో పెట్టలా. ఆ రోజు హడావిడిగా రాష్ట్రాన్ని విడగొట్టి ముక్కలు చేసి, 2 ముక్కలు చేసి ఆంధ్రప్రదేశ్ని గాలికి వదిలేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ 2 కారణాలతో, ఒకటి రాష్ట్రాన్ని గాలికి వదిలేశారు, అడ్డగోలుగా విభజించారు అన్నటువంటి కారణం, రాజశేఖర రెడ్డి గారిని వాడుకుని రాజశేఖర రెడ్డి గారి కొడుకుని ఇబ్బంది పెట్టారు, రాజశేఖర రెడ్డి గారిని కేసులో పెట్టారు అన్నటువంటి ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీలో హెమాహిమీలు ఉన్న 7 సార్లు ఎమ్మెల్యేలకు గెలిచినటువంటి వ్యక్తులు, మంత్రులు ఉన్నా కూడా ఎక్కడ కూడా డిపాజిట్లు రాకుండా ఈ రాష్ట్ర ప్రజలు చిత్తుగా ఓడించారు. గతి లేక రకరకాల పార్టీలోకి పోయారు. వాళ్ళ అటువంటి కాంగ్రెస్ పార్టీని ఎవరో ఒక వ్యక్తి వెళ్ళి ఆ పార్టీని పికప్ చేస్తాను, లేపుతానంటే లెగిసే పరిస్థితి లేదు. కాంగ్రెస్ పార్టీ 2 తప్పులు చేసింది, ఆ 2 తప్పులు రెక్టిఫై చేసుకోగలదా? ఈ రాష్ట్రాన్ని విడగొట్టింది అడ్డుగోలు కలపగలదా? అంటే ఇప్పటివరకు జీరోలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇంకా షర్మిల జాయిన్ అవ్వక ముందే ఒక ఎమ్మెల్యే ఆల్రెడీ ఆర్కే వెళ్ళి షర్మిలతో పాటు కలిశారు. సో ఇక షర్మిల అధికారంలో ఏదైతే కాంగ్రెస్ పార్టీకి పూర్తిగా ఆవిడ అధ్యక్షురాలు అయితే కనుక ఇంకా చాలామంది ఎమ్మెల్యేలు ఇదే విధంగా క్యూ కట్టే అవకాశం ఉందని కూడా ప్రచారం జరుగుతుంది బయట. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే వెళ్తే లెగుతుంది అనుకుంటే, మరి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విడగొట్టినప్పుడు ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు? కాంగ్రెస్ పార్టీకి 170 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆ 170 మంది ఎమ్మెల్యేలో సేమ్ అందరూ ఇక్కడ 110 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆ 110 మంది ఎమ్మెల్యేలు పోటీ చేసి డిపాజిట్లు ఎందుకు పోగొట్టుకున్నారు? 2014లో కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యేలు లేక ఓడిపోయిందా కాంగ్రెస్ పార్టీ? 2014లో 110 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు పోటీ చేశారు కదా, 25 మంది సిట్టింగ్ ఎంపీలు పోటీ చేశారు కదా కాంగ్రెస్ పార్టీకి. మరి ఎందుకని డిపాజిట్లు రాలి ఒక్కడికి కూడా? ఎమ్మెల్యేలుగా పోటీ చేసే అభ్యర్థులు లేక, ఎమ్మెల్యేలుగా పనిచేసిన వాళ్ళు లేక ఓడిపోయిందా కాంగ్రెస్ పార్టీ 14లో? ఇప్పుడు ఒక ఎమ్మెల్యేని, 2 ఎమ్మెల్యేలు, 4 ఎమ్మెల్యేలు వెళ్తే లెగిసిపోద్దా కాంగ్రెస్ పార్టీ? జగన్నాథ రథచక్రాల కింద ఎవడైనా సరే నలిగిపోతాడు. ఇప్పుడు మా దగ్గర సీటు తీసేసినట్టు తెలుగుదేశంలో అవకాశం ఉంటే దానికి వెళ్తాడు ఫస్ట్, అక్కడ కూడా లేకపోతే జనసేన పోతాడు, అక్కడ కూడా లేకపోతే కాంగ్రెస్కి పోతాడు, లేకపోతే బీజేపీ పోతాడు, లేకపోతే ఇండిపెండెంట్గా వెళ్తాడు. మేము తీసేసిన వాళ్ళు ఎక్కడికి వెళ్తాం, మాకేంటి, ఎక్కడ చోటకి వెళ్తారనే కదా. అంటే ఇవాళ షర్మిల చేసిన వ్యాఖ్యల్లో రాజన్న రాజ్యం దేశం మొత్తం